సూర్య ఎంత తమిళ హీరో అయినా కానీ సూర్యకి తెలుగులో తెలుగు హీరోలకి ఏమాత్రం తీసుకోని ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా చాలా మంచి కలెక్షన్స్ చేస్తుంది. అయితే గత కొంతకాలంగా వస్తున్న ఫ్లాప్స్ ని కరుపు అదే వీరభద్రుడు సినిమా తీర్చేసింది. సో ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఎలాగో ఆగస్ట్ లో రిలీజ్ కి రెడీగా ఉంది కాబట్టి మొన్న ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ చెప్పినట్లు ఈ సినిమా ఖచ్చితంగా హిట్టే. సో ఈ వరుస హిట్స్ తో సూర్య కూడా తన పారితోషికం పెంచి 100 కోట్ల క్లబ్ లో చేరాడట. తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఆయన నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మంచి కథలను ఎంచుకున్నప్పటికీ వసూళ్ల పరంగా ఆశించిన విజయాలు దక్కకపోవడంతో సూర్య కెరియర్ పై అనేక రకాల చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల రిలీజ్ అయిన కరుప్పు సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సూర్య మరోసారి విజయాల బాట పట్టారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యాంటసీ, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కిన కరుప్పు చిత్రానికి దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా కథ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు, సూర్య నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత కూడా ఈ సినిమాను ఆదరించడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు ప్రచారం జరిగింది. అందుకే ఇది సూర్య కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. చాలా కాలం తర్వాత ఆయనకు ఇంత పెద్ద కమర్షియల్ విజయం రావడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సూర్య అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. గతంలో విమర్శలు ఎదుర్కొన్న సూర్య ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఒక సినిమా విజయం హీరో కెరియర్ పై ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెద్ద స్టార్ హీరోల విషయంలో ఒక బ్లాక్ బస్టర్ సినిమా వారి మార్కెట్ విలువను పూర్తిగా మార్చేస్తుంది. నిర్మాతల్లో కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా అలాంటి హీరోల సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం సూర్య విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కరుప్పు విజయంతో సూర్య మార్కెట్ విలువ గణనీయంగా పెరిగిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో నిర్మాతలు కూడా సూర్యతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఆయన పారితోషికానికి సంబంధించినదే. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సూర్య తన తదుపరి చిత్రాల కోసం పారితోషికాన్ని భారీగా పెంచాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన 49వ సినిమా నుండే 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై సూర్య గాని, ఆయన బృందం గాని, నిర్మాతలు గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ప్రస్తుతం వస్తున్న సమాచారం అంతా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ కరుప్పు సాధించిన విజయాన్ని చూస్తే సూర్య పారితోషికం పెరగడం ఆశ్చర్యకరమైన విషయం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల పారితోషికాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత పెద్ద హీరోలకు 100 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనుకాడడం లేదు. సినిమా ద్వారా వచ్చే థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ రెమ్యునరేషన్లు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య కూడా ఆ జాబితాలో చేరే అవకాశం ఉందని కోలీవుడ్లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా సూర్య తన తదుపరి సినిమాపై కూడా ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన విశ్వనాథ్ అండ్ సన్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి గతంలో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్టుపై కూడా మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎమోషన్స్ తో కూడిన కుటుంబ కథను చెప్పడంలో వెంకీ అట్లూరికి మంచి పేరు ఉంది. అందుకే సూర్యతో ఆయన చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కరుప్పు విజయంతో ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ పై కూడా అంచనాలు మరింత పెరిగాయి.
ఒక సినిమా విజయం తర్వాత వచ్చే చిత్రంపై సహజంగానే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంటుంది. అదే పరిస్థితి ఇప్పుడు సూర్యకు కనిపిస్తుంది. కరుప్పుతో వచ్చిన విజయాన్ని కొనసాగిస్తూ మరో హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సూర్య పారితోషికంపై వస్తున్న వార్తలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారనే ప్రచారం ఎంతవరకు నిజమో అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఆయన మార్కెట్ మాత్రం గణనీయంగా పెరిగిందనే విషయాన్ని చాలా మంది సినీ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. ఒక విజయవంతమైన సినిమా హీరో కెరీర్ ను ఎలా మార్చగలదో కరుప్పు మరోసారి నిరూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.